నటసింహం నందమూరి బాలయ్య, దర్శకుడు బాబీ కాంబినేషన్లో డాకు మహారాజు సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో బాలకృష్ణ డాకు మహారాజు సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారు. ఇక డిసెంబర్ 15 నుండి నాన్ స్టాప్ అప్డేట్స్ తో ప్రమోషన్స్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాపై బజ్ ని మరింతగా పెంచేలా సాంగ్స్ ను రిలీజ్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోబోతున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ మరియు ఊర్వశి రౌటెల కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందిని చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అన్నట్టు ఈ మూవీ ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి ఫుల్ మిల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. వచ్చే వారం ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ ఫస్ట్ సాంగ్ పనులను పూర్తి చేసినట్టు సమాచారం. ఇది మా సాంగ్ అని కూడా తెలుస్తుంది. ఈ సాంగ్ లో బాలయ్య ఊర మాస్ స్టెప్పులేసినట్టు సమాచారం. దాంతో మొదటి పాట మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి విడుదలయ్యాక ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో బాలయ్య సరికొత్త గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. టీజర్ కాస్త సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. అదేంటంటే ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా భాగమవుతున్నారట. లేటెస్ట్ ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం డాకు మహారాజు సినిమాలో బాలయ్య పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారట. సినిమాలో బాలయ్య పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని, ఈ వాయిస్ ఓవర్ ను మాస్ మహారాజు చెప్పబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇవ్వనుందని తెలుస్తుంది. మరి ఇదే గనక నిజమైతే ఫ్యాన్స్ కి పాండయ్య అని చెప్పొచ్చు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రద్ధ శ్రీనాథ్ కనిపించనుండగా చాందిని చౌదరి, ఊర్వశి రౌటెల ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ రోల్ చేస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలున్న చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.